హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగ్య మీద బాగా ద్వేషం వచ్చేలా భాగ్యని విలన్ చేసి మరి మనోహరి వినోద్కి అన్నీ కూడా నూరిపోస్తూ ఉంటుంది. ఆరో ఫోటో ముందే నిల్చొని మనోహరి వినోద్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే భాగ్య ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసావా మిస్ అమ్మ అని రాధ ఇస్తూ ఉంటే భాగ్య వెనకాలే మనోహరి నిల్చొని వచ్చేసాను రాత్రి వినోద్ వచ్చేసాడా అని భాగ్య అడగటంతో వచ్చేసాను, మేడం గారి ఫోటో దగ్గర నిల్చొని ఉన్నారు అని రాత్రి అంటాడు. అయితే నేను వెళ్ళి వినోద్కి ఒకసారి కలిసేసి హాయ్ చెప్తాను అని భాగ్య అంటుంది. అలాగే మిస్ అమ్మ అని రాత్రి అంటాడు. ఇక వెంటనే ఆరు అయితే చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు వినోద్ నా ఫోటో ముందే నిల్చొని ఉన్నాడు కదా, ఇప్పుడు కనుక భాగ్య వెళ్ళింది అంటే నేను వెళ్ళినా అని తెలిసిపోతుంది. అప్పుడు భాగ్యకి మొత్తం నిజం తెలిసిపోతుంది. అయ్యో, భాగ్య ఫోటో చూడకూడదు అని అనుకుంటూ భాగ్య ఒక్క నిమిషం ఆగు, నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం, వినదే ఇక్కడికి వస్తాడు కదా అని అడ్డుకుంటూ ఉంటుంది. ఏంటక్క, నేను అక్కడికి వెళ్తే ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి అని భాగ్య ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే వినోద్ ఆ గదిలో ఉన్నాడు కదా, మరి నువ్వెందుకు వెళ్ళడం, వినోద్ వస్తాడు, ఇప్పటి వరకు ఇక్కడే వెయిట్ చేయి, వెళ్ళొద్దు అని రీజన్ చెప్పకుండానే అడ్డుకుంటూ ఉండటంతో ఇప్పుడు ఆ గదిలోకి వెళ్తే నీకేంటక్క ప్రాబ్లం, ముందు అడ్డు తప్పుకోండి అని అనామిక ఎంత చెప్తున్నా కూడా వినకుండా భాగ్య గది దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. ఆరో ఫోటోని చూసి భాగ్య ఒక్కసారిగా సడన్గా కుప్పకూలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆరో వెనకాలే నిల్చొని కుప్పకూలిపోతున్న భాగ్యని చూస్తూ ఉంటుంది. ఇక భాగ్య అయితే ఆ ఫోటోని మరింత షాకింగ్గా చూస్తున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు. మరి ఇదంతా నిజమా కాదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్